ఒంగోలు నగరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్నకొడికే తల్లిని సజీవ దహనం చేసిన దారుణం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక గద్దలగుంట ప్రాంతంలోని రామాలయం సమీపంలో ఈ అమానుష ఘటన జరిగింది. అచ్చిరాల వెంకటరమణ అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో మంచానికే పరిమితమైన స్థితిలో ఉండగా ఆమె పెద్ద కొడుకు కిషోర్ ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో స్పందించే లోపే వృద్ధురాలు మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దుర్వ్యసనాలకు అలవాటు పడ్డ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. మృతురాలికి 2 కొడుకులు ఉండగా చిన్న కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామాలయం టెంపుల్ దగ్గర లోపల సందులో పెంకుటిల్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. వెంటనే అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ మంటల్ని ఆపడం జరిగింది. అయితే లోపల ఒక పెద్ద ఆవిడ నిద్రించుతా ఉన్నారు. ఆవిడ అట్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఆవిడ కాలిపోయి చనిపోవడం జరిగింది. ఆవిడ పేరు వచ్చేసి అచ్చికాల వెంకటరమణమ్మ, భర్త పేరు వచ్చేసి రమణయ్య. భర్త చనిపోయాడండి. ఈ ఇంట్లో ఆవిడ కొడుకు పేరు కిషోరు ప్లస్ ఈవిడ ఇద్దరు ఉంటా ఉన్నారు. ఈవిడికి 2 పిల్లలు. కిషోర్ అనే అబ్బాయి పెద్ద అబ్బాయి ఈమెతో కలిసి ఉంటాడు. చిన్న అబ్బాయి పేరు వచ్చేసి వెంకటనారాయణ. ఇతను చెన్నైలో జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంటాడు. ఈవిడ వచ్చేసి ఇంట్లోనే ఉంటదండి. పెద్ద కొడుకు వచ్చేసి కొడుకు కూడా చదువుకున్న పిల్లాడే. అయితే ఇక్కడ చుట్టుపక్కల విచారించి తెలిసింది ఏమంటే కొంచెం రోజు ఆవిడతో గొడవ పడతా ఉంటాడని చెప్పి తెలిసింది. కొంచెం డ్రంకన్ పర్సన్, కొంచెం మెంటల్ గా కూడా దీనిగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. పక్కల వాళ్ళు చెప్పేది ఏమంటే అతను ఏమైనా చేసి ఉండొచ్చు అన్నది చెప్తా ఉన్నారండి. సస్పెక్ట్ గా చెప్తా ఉన్నారు. విచారించి వెరిఫై చేయాల్సింది. కానీ పెద్దావిడ ఎవరైతే ఈ రమణమ్మ ఉన్నారో రమణమ్మ అనే ఆవిడ ఈ మంటలో కాలిపోయి చనిపోవడం జరిగింది. ఫర్దర్ గా ఆవిడ బయట గేట్ తీసే ఉందండి. ఆ పట్టడంతో ఇన్ కేసు ఆవిడ ఏదైనా లేచి రావాలన్నా కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయినట్టుంది. చూస్తే అక్కడ సీన్ చూసినట్లయితే పైన కప్పు ఇరిగి పడిపోవడం అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చండి. కానీ ఆవిడైతే మంటలో పూర్తిగా కాలిపోయి చనిపోవడం జరిగింది. రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అసలు ఒంగోలు నగరంలో మనం చూసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకే తల్లిని సజీవ దహనం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు చేశాడు అసలు అలా? కన్న తల్లిని కొడుకు సజీవ దహనం చేసినటువంటి ఘటన అయితే ఇవాళ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో చోటు చేసుకుంది. ఒంగోలులోని స్థానిక గద్దలకుంట ప్రాంతంలో, అంటే రామాలయం సమీపంలోని నివాసం ఉంటున్నటువంటి వెంకటరమణ అనేటువంటి అచ్చిరాల వెంకటరమణ అనేటువంటి 72 సంవత్సరాల వృద్ధురాలు ఈ యొక్క మంటల్లో మృతి చెందడం అయితే, సజీవ దహనం కావడం అయితే ఈ రోజు కలకలం రేపింది. వీరు సింగరాయకొండకు చెందిన వారుగా కూడా తెలుస్తా ఉంది. వీరు గత సంవత్సరం నుండి ఒంగోలులోని ఈ యొక్క గద్దలకుంట రామాలయం సమీపంలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ యొక్క అచ్చిరాల వెంకటరమణ అనేటువంటి ఈ యొక్క వృద్ధురాలు తన 2 కుమారులతో అయితే అక్కడ ఉంటుండగా చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ పెద్ద కుమారుడు కిషోర్ తో కలిసి ఈ యొక్క వృద్ధురాలైతే ఇక్కడ ఒంగోలులో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అయితే ఈ యొక్క ఇంటికి అయితే తన పెద్ద కొడుకు ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ 72 సంవత్సరాల వృద్ధురాలు వెంకటరమణ అయితే మాత్రం ఆమె మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనం అవ్వడం అయితే కలకలం రేసింది. అది అయితే ఏదైతే విషయాన్ని స్థానికులు గుర్తించారు, వెంటనే ఆ ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ యొక్క వృద్ధురాలు అయితే పూర్తిగా మంటల్లో దహనం అవడం అయితే జరిగింది. ఈ యొక్క ఘటన అయితే ఈ యొక్క ప్రాంతంలో కలకలం రేపుతా ఉంది. అయితే ఈ యొక్క పెద్ద కుమారుడి ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇతను గత కొన్ని రోజులుగా కూడా మద్యం సేవిస్తూ మద్యానికి దుర్వ్యసనాలకైతే అలవాటు పడి ఎప్పుడు కూడా తల్లితోటి గొడవలు పడుతూ ఉంటాడని కూడా స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. అదే విధంగా అతని యొక్క మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటికి నిప్పంటించి ఆయన అక్కడి నుంచి పరారుగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క వృద్ధురాలు తేరుకొని చూసి అక్కడి నుంచి అంటే ఆ యొక్క వృద్ధురాలు 72 సంవత్సరాల వృద్ధురాలు మంచానికే పరిమితం అయి ఉంది కాబట్టి ఆమె అక్కడి నుంచి తేరుకొని లేచేలోపే మంటలైతే పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో ఆ యొక్క వృద్ధురాలు అయితే మంటల్లో చిక్కుపోయి
సజీవ దహనం అయితే అయింది. ఈ నేపథ్యంలో ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు అక్కడికి చేరుకొని ఈ యొక్క కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు, ఈ యొక్క కన్నకొడుకుకి ఇటీవల జరుగుతున్నటువంటి ఘర్షణలు గల కారణాలు ఏంటనే విషయాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కన్న తల్లిని అయితే సజీవ దహనం చేసినటువంటి ఈ యొక్క ఘటన అయితే మాత్రము ఈ యొక్క ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం కలకలం రేపుతా ఉంది. ప్రస్తుతం అయితే ఆ యొక్క నిందితుడు అయితే పరారులో ఉన్నాడు. ఆ యొక్క నిందితుడి కోసం అయితే గాలింపు చేపడుతున్నామని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.